హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తలకాయ కర్రీ, చికెన్ కర్రీ అండి. రెండు సేమ్ మసాలా అయితే చేస్తున్నాను. ఒకటి పచ్చి మసాలా ఎప్పుడైనా తెస్తే రెండు ఒకటి పచ్చి మసాలా, ఒకటి నార్మల్ మసాలా చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, రెండు సేమ్ మసాలా అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక దాంట్లో రాగి సంకటికి పెట్టాను రైస్, ఒకటేమో బగారా రైస్, ఒకటి చికెన్, ఒకటేమో తలకాయ కర్రీ కండి. చూడండి, 4 పొయ్యిలలో 4 అయితే అవుతున్నాయి. హడావుడి చేస్తున్నాను. సేమ్ మసాలా అయితే ఆ రెండింటికి సేమ్ అండి ప్రాసెస్. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. నీట్గా చికెను, మళ్ళీ తలకాయ కర్రీ కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి. చూడండి, సేమ్ అన్నిటికీ తొందరగా అని చెప్పేసి చేసేస్తున్నాను. ఒకటి ఒకలాగా, ఒకటి ఇంకోటి పచ్చి మసాలా వేసి చేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే ఎప్పుడు మామూలుగా చేస్తూనే ఉంటాను కదా అని చెప్పేసి సేమ్ మసాలా రెండింటికి చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసాను, పుదీనా వేసాను, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అది బాగా వేగాక ఒక కుక్కర్లో వచ్చేసి తలకాయ కర్రీ, ఒక కుక్కర్లో వచ్చేసి చికెన్ కర్రీ వేసాను. నా కుక్కర్లో వేస్తే చికెన్ కర్రీ బాగుంటుందండి, మెత్తగా అవుతుందని చెప్పేసి నాకు ఎక్కువ శాతము కుక్కర్లో వేయటమే ఇష్టము. ఫ్రై అంటే చికెన్ కడాయిలో చేసుకుంటాము, లేదంటే ఇంకేదైనా బండిలో చేసుకుంటాము. మనం కర్రీస్ గ్రేవీ టైప్ కావాలంటే నేనైతే కుక్కర్లోనే వేస్తానండి, ఎందుకంటే నాకు కుక్కర్లో వేస్తేనే మంచిగా అనిపిస్తుంది, మెత్తగా అనిపిస్తుంది. ఇది బగారా రైస్ అండి. చూడండి, వాటర్ మసలడానికి పెట్టాను. నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ అయిపోయాక మీకు చూపిస్తాను లాస్ట్కి. మీకు ఏదైనా సజెషన్ మీరు కూడా ఇవ్వచ్చు నాకు. నేను ఏదైనా చేస్తే దానికి ఇలా చేయాలి, అలా చేయాలని మీరు కూడా చెప్పొచ్చండి నాకు. అన్నీ వేస్తున్నాను చూడండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు అన్నీ వేసాను. ఇది వచ్చేసి మనము మార్వాడి మేతి అది ఉంటుంది కదండి, అది వేసాను. పువ్వు ఒకటి వేసాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసుకుంటున్నాను. మనం చికెన్కి అయితేనేమో ముందే ఒక్కొక్కసారి చికెన్కి కలిపి పెట్టేస్తామండి మసాలా. అలా కాకుండా ఈరోజు వేరేలాగా చేస్తున్నాను. మనం అన్నిటికీ తగినంత వేసుకోవాలండి. తగినంత అంటే తగినంత కాదు, మనం చూసుకొని ఎంత క్వాంటిటీకి అంత క్వాంటిటీ అని చెప్పేసి తెలుస్తుంది కదండి. అట్లా చూసి అన్నీ వేసేసుకోవాలా, మసాలా ఐటమ్స్ అన్నీ, ఉప్పు, కారం, పసుపు కానీ అలా చేసేసుకొని ఇంకా అన్నీ చూసుకొని పెట్టేశాను విజిల్కి అయితే. ఇది రాగి సంకటికి పిండి అయితే కలిపేశానండి. కలిపేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చూపించలేదు. షార్ట్లో చూపిద్దామని చెప్పేసి అది కలపడం చూపించలేదు. చూడండి ఫ్రిడ్జ్ ఎలా అయితే ముద్ద కట్టేసుకోవాలి, వేడిగా ఉంటుందండి. చెయ్యి అయితే కాలుతుంది మనకి. వాటర్లో తడుపుకుంటూ చేసేసేయాలా. ఒక 3 ముద్దలు అయితే చేశాను. ప్రతి సండే అయితే స్పెషల్ ఉంటుంది కాబట్టి ప్రతి సండే రాగి సంకటి అయితే కంపల్సరీ చేస్తానండి. ఎందుకంటే మా వారికి ఇష్టం బాగా. నాన్ వెజ్ ఉన్నప్పుడు రాగి సంకటి ఉంటే కొంచెం దాని కాంబినేషన్ బాగుంటుంది. అది అందరు తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి. చూడండి, చికెన్ అయిపోయింది, తలకాయ కర్రీ అయిందండి. రెండు సేమ్ ఉన్నాయి చూడండి. మీకు ఇంకేదైనా వెరైటీ ఐటమ్స్ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చేసి చూపిస్తాను మీకు. రాగి ముద్ద, అన్నము, మళ్ళీ పెరుగు ఒకటి కలపలేదండి, పెరుగు కలిపి పెట్టాలి పక్కన. ఇవన్నీ అయితే అయిపోయాయండి, ఓకేనా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.